ఇది బంగారు మైసమ్మ టెంపుల్ అంటారు. ఇది యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం. ఇది ఎప్పటి నుంచో చాలా పెద్ద ఫేమస్ గుడి. ఇక్కడ బంగారు మైసమ్మ గుడిలో అందరూ కూడా ప్రతి ఆదివారం గురువారం ఇక్కడ దర్శనాలు ఎక్కువ చేసుకుంటారు. ఇక ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ పెద్ద పండగ చేయడం జరుగుతుంది బంగారు మైసమ్మ తల్లికి. ఇక ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇట్లా దున్నపోతులని ఇక్కడ ఈ గుడికి అప్పగించడం, తర్వాత ఇవన్నీ చేస్తుంటారు. అంటే తమ కోరికలు నెరవేరితే ఇట్లా దున్నపోతులు ఇస్తామని అంటుంటారు. ఆ విధంగానే దున్నపోతులను అప్పగిస్తుంటారు. అప్పగిస్తే ఇవన్నిటిని పూజారి మజారి అంటారు, గుడి మజారి ఆయనకు అప్పగిస్తే దాన్ని మళ్ళీ వేలం ద్వారా ఇతరులకు అమ్మడం, లేదంటే కొన్నిసార్లు కోసి కూడా కొంతమందికి వేయడం జరుగుతుంది. ఇట్లాంటి ముఖ్యంగా ఈ చాలా నల్గొండ జిల్లాలోనే చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఇక్కడ ఖచ్చితంగా ఏ కోరిక కోరుకున్నా కూడా తీరుతుందనేది ఇక్కడ ఉన్నటువంటి భక్తుల ప్రగాఢ నమ్మకం. భక్తులు కోరికలు తీరాలని దున్నపోతు కింద నుంచి దాటి వెళ్ళడం, ఇక్కడ నుంచి దాన్ని దున్నపోతుని బొమ్మ విగ్రహం నుంచి అంతా కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది ఒక రకమైన భక్తి విశ్వాసాలకు నిలయం. ఈ బంగారు మైసమ్మ తల్లికి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పండుగ జరిగింది. పండుగ 3 లక్షల నుంచి 3 లక్షలు అప్పించారు. शेयाड़ी बंगारी मैसा तल्ली देखे शेयाड़ी तोन कोटी नमस्कार तार पादावी वंदना तल्ली सहा कुटुंब समेतंगा तार दरिका ताणे तार मंदिर ताणे तोन हाथ जोड़ रचा वरम मांग रचा कोरिका कोर रचा बंगारी मैसा तल्ली कंतोन प्राधाय बड़ रचा नी पेरू నంద్యాల భూపాల్ రెడ్డి ఇంజాల గోపాల్ రెడ్డి యాడి తార ఆసామి ఆతాని సంతోషంగా హాజరుదాడతో అర్దాస్ కరార్ అర్దాస్ విజయ కల్ల తల్లి యాడి ఆసామి హాజరుదాడవర్ మనసు కాయి కోరిక కోర్లే నాయచుకో కోరిక నెరవేర్నో याड़ी जगत जगतेने सेन सायरिची कोरिका कोरे जन वरम देरिची बंगार में सा तल्लीची देखे शाड़ी मोटे आड़ी नानकी आड़ी बदनामत लायस नाके मा बुरिया गाला कड़े न कमर घाला टांगे न घुगरा बांधला याड़ी धोड़ा सोड़ा बांधला जड़ कुप छोड़ला चिलू जाड़ी आसामी सोपा याड़ी वर घरा भरा कहीं चढ़ो बड़ो तो मापी कह नोड़ सगा कान ओड़ सगा पगोड़ सगा कुणी आंगी काड़े तो उंदर आंगी पोड़ताणी तार हरिकाल हेड कुंदम प्रभुगादा तल्ली याड़ी तू हरे जाड़े बैठी जो उंदे घरे भरा हरोबरो करनो भार्य भर्ता संतोषंगा रहनो యాడి ఉందరు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి తల్లి, మంచిగా చదువుకోవాలి, వాళ్ళు చేసే వృత్తిలో వ్యాపారంలో అన్ని కలిసి రావాలి తల్లి, వాళ్ళ మీద నరదిష్టి కళ్ళ దిష్టి గాలి ధూళి పడకుండా నువ్వే కాపాడాలి తల్లి. బంగారు మైసమ్మ తల్లి కాడ పోతే మా బాధలు సమస్యలు కోరికలు అన్ని నెరవేరుతుందని ఈ రోజున వచ్చి నీకు అర్చన చేయించుకొని పోతురు తల్లి. పంట పైరంలో పొలి బరకతు ఉండాలి, మట్టి పట్టుకుంటే బంగారం వాలి తల్లి, వాళ్ళ కుటుంబం చల్లగా దీవించు తల్లి. హేమానాయక్ అనే అతను ఆయన 250 దగ్గర 300 సంవత్సరాల లోపల 250 సంవత్సరాలు పైబడి ఆ మూమెంట్లో బంజారా హిల్స్లో నివసిస్తూ ఉండేవాడు. అక్కడి నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల వర్షాలు లేకనో దేనికో ఆయనకు 300 పశువులు, ఒక 500 గొర్రెలు, 170 లేగదూడలు ఉండే. వాటిని మేతకు తీసుకొస్తూ ఉప్పు, అప్పుడు గతంలో ఉప్పు అమ్మేవాళ్ళు వీళ్ళు, బళ్ళ మీద ఉప్పు అమ్ముకుంటూ ఊరు తిరిగి పశువులను మేపుకుంటూ జీవనం సాగించుకుంటూ ఉండేవాడు. వస్తూ 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 ఈ కల్లెపల్లి గ్రామానికి వచ్చింది. ఈడ వస్తే చుట్టుపక్కల గట్టు వాతావరణం బాగా ఉంది, పశువులకు మేత ఉంది, జీవాలకు మేత ఉంది, అనువైన ప్రాంతం, చుట్టూ వాగులు ఉంపులు బాగా వర్షాలు ఉన్నాయి, ఇక్కడ ఉంటేనే బాగుంటుందని చెప్పేసి ఈడ వచ్చి హేమానాయక్ గారు తన 4, 5 కొడుకులతో ఇక్కడ వచ్చి కాపురం ఇక్కడ ఉండిపోయాడు. ఇక్కడ
ఇక్కడ ఉంటూ నీళ్ళు బాగున్నాయని చెప్పేసి అడవులను మొత్తం నరికి కొడుకులతో సహాయంతో తన హేమానాయక్ తండ్రి సహాయంతో మొత్తం అడవులను నరికి 340 350 ఎకరాలు చేసుకున్న తర్వాత ఉస్మాన్ అలీ ఖాన్ రాజు అప్పుడు అన్ని పన్నులకు విధిస్తూ ఉండే రోడ్ల పన్ను ఆ పన్ను ఈ పన్ను అని చెప్పేసి అన్ని రకరకాల పన్నులు ఉండేనట. ఆ పన్ను ఈయన గట్టకపోయేసరికి అక్కడి నుంచి బడ్లు వచ్చి ఈ కొన్నాళ్ళ తర్వాత ఈ హేమానాయక్ అనేవారు చనిపోయిన తర్వాత పెత్తనము వీళ్ళు హచ్చు సూర మళ్ళా చందు వీళ్ళు ఉండేవాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. ఈ ముగ్గురు అన్నదమ్ములలో పెత్తనం ఈ హచ్చుకి ఇచ్చారు, నాయకత్వం వహిస్తుందని చెప్పేసి హచ్చుకి ఇచ్చారు. ఈ హచ్చు ఇక్కడ బాగోలు చూసుకుంటూ పశువులను చూసుకుంటూ చింతకాలను చూసుకుంటూ తండ్రి చనిపోయిన తర్వాత కొడుకులు అన్నదమ్ములను చూసుకుంటూ జీవిస్తుండేవారు. ఆ మూమెంట్లో రాజు పులేరి కట్టాలి శిస్తు కట్టాలని చెప్పేసి వీళ్ళని ఇక్కడ రప్పించిన తర్వాత ఈయనకు హచ్చు అనే ఆయనకు 2 భార్యలు, పెద్ద భార్య పేరు దేవుని, చిన్న భార్య పేరు బంగారి. వీళ్ళిద్దరూ కూడాను నాకు హచ్చు ఏం చెప్పిందంటే నేను షార్ పోతున్నా, అప్పుడు షార్ అంటారు, పట్టణాన్ని షార్ అంటారు, షేర్ పోతున్నా అక్కడ రాజుగారు పిలిచారు, మీరు కూడా రండి చూపించుకొస్తాం రాజుని అని చెప్పేసి 2 ముసలమ్మను తీసుకొని ఈయన హైదరాబాద్ బయలుదేరేటప్పుడు మన నల్లగొండ దగ్గర దూద్మహల్కుంట కుందన్ బాగు చెరుకుపల్లి దగ్గర దూద్మహల్కుంట కుందన్ బాగ్ అనే ఒక ప్రాంతం ఉంది. ఆడ ఆ చెరుకుపల్లి దగ్గర వడ్రంగి వాళ్ళ ఇంట్లో ఉప్పలమ్మ తల్లి ఏలిసింది. ఆ ఉప్పలమ్మ తల్లిని తీసుకొచ్చి ఆయన బాయిగడ్డ మీద నిలబెట్టారు. ఈయన పోతూ ఉంటే ఇక్కడ నుంచి గుర్రం మీద సవారీ చేసుకొని ముసలమ్మలు ఇద్దరిని ఎక్కించుకొని పోతుంటే సుడిగాలి లేచి ఈ ముగ్గురిని కూడా గుర్రం మీద నుంచి కింద పడేసిన తర్వాత ఏంది అప్పుడేమో హోటళ్ళు లేవు, వారి వెహికల్స్ ఏం లేవు, గుర్రాల మీదనే పోవాలి. ఆ మూమెంట్లో ఏంది ఇక్కడ ఎక్కడ లేని గాలి వచ్చి మనకు పడేసింది అని చెప్పేసి ఆలోచనతో జరసేపు ఆ గుర్రానికి చెట్టు కట్టేసి తనకు తీసుకుపోయిన రొట్టెలను అప్పుడు గొడ్డు కారం ఉల్లిగడ్డ వేసి దంచిన కారం పొడి కారం ఉండే తిని మళ్ళీ వెళ్ళిపోవాలని చూస్తుండ్రు. ఆ మూమెంట్లో పెద్ద ముసలమ్మకు అంటే దేవుని తల్లికి మంత్లీ పీరియడ్స్ వచ్చేసింది. ఆ మంత్లీ పీరియడ్ వచ్చిన దాంట్లో ఆ ముసలమ్మ ఏం చేసింది, తన బట్టల్ని ఆ బాయిలో శుభ్రపరచుకొని ఆ బాయిగడ్డ మీద ఆరేసుకుంది. ఆ బాయిగడ్డ మీద అమ్మవారిని తీసుకొచ్చి ఆడ వడ్రంగి ఉప్పలమైసమ్మ అనే ఆమెను తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టారు కదా, ఆ అమ్మవారు ఈ దేవుని తల్లికి అమ్ముకుంది. ఈయన అక్కడి నుంచి మళ్ళీ గుర్రం మీద రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, రాజుతో మాట్లాడాడు, నాకు 340 350 ఎకరాలు ఉన్నాయి, నాకు పట్టా చెప్పేయండి, నేను ప్రతి ఒక్క గారికి పన్నులు కడతాను, మీకు పులేరు కడతానని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఆయన రాసిచ్చిన కాగితం మొన్నటిదని కూడా మా దగ్గరనే ఉండేది, ఇప్పుడు కూడా ఉండేది మా దగ్గర. అయితే 380 ఎకరాలు 350 ఎకరాలు అన్నదమ్ముల పేరు మీద ఈయన పేరు మొత్తం చేయించుకొని వచ్చిన దగ్గర నుంచి పెద్ద ముసలమ్మ జ్వరంతో పట్టింది. జ్వరము, తలకాయ నొప్పి, వాంతులు, విరోచనాలు, దగ్గు, సర్ది అన్ని రకరకాల జబ్బు వచ్చేసింది. అప్పుడు హాస్పిటల్ లేవు, నాటు వైద్యం పిలిపించి ఎక్కడెక్కడ ఉన్న వైద్యాలు పిలిపించి మొత్తం వైద్యం చేసినా కానీ ఆ పెద్ద ముసలమ్మ దక్కలేదు. కింద పండ పెట్టేసి బాగా నిప్పు మీద ఆయిలాకు అని చెప్పేసి పండ పెట్టి దాని మీద అన్ని వైద్యాలు చేసినా కానీ పెద్ద ముసలమ్మ చనిపోయింది. పెద్ద ముసలమ్మ చనిపోయిన తర్వాత చిన్న ముసలమ్మ ఉండే, చిన్న ముసలమ్మను మళ్ళీ వ్యాపించింది. చిన్న ముసలమ్మను వ్యాపించి చిన్న ముసలమ్మకు కుష్టి వ్యాధి లేచింది. ఆమె మళ్ళీ ఈ 2 ముసలమ్మలు ఒక 3 నెలల లోపల చనిపోయారు. చనిపోయిన తర్వాత పశువులు ఉండే, ఆ పశువులు కూడా మేత మేయకుండా మొత్తం రాళ్ళు సప్పరిస్తున్నాయి, రాళ్ళు నవ్వుతున్నాయి. లేగదూడలు వంటలు పోస్తుంటే రక్తపు వంటలు పోసి అంబా అనుకుంటూ అవి చనిపోయినాయి. అది ఏం జరిగింది, పొజిషన్ ఏంది, 2 ముసలమ్మ చనిపోయారు, పశువులు ఇట్లా మేత మేయకుండా పశువులు చనిపోతున్నాయి, దూడలు చచ్చిపోతున్నాయి ఏంటని చెప్పేసి 3-4 మాట్లాడుకొని ఎక్కడైనా ఎరకల సాని దగ్గర పోదామని చెప్పేసి మిరాడవంకాయ ఒక చిన్న గుడిసెలో ఒక ఎరకల సాని ఉందని తెలిసిందట. పోతుంటే ఆ ఎరకల సాని దగ్గర పోయి అడిగేసరికి ఆమె ఇంతెత్తున కూర్చొని ఎగిరిపడదట. వామ్మో, మీకు ఉప్పలమ్మ తల్లి కలిగింది, 2 భార్యలు చనిపోయారు, మీ 2 భార్యలను కూడా దానం చేసిన దగ్గర నిలబెట్టుకొని మీరు సరి చేసుకోండి, మాతంగి మస్దేవి చాకులోళ్ళు బాయినోళ్ళు వీళ్ళందరినీ తీసుకొచ్చి పూజ చేయండి వీళ్ళిద్దరి పేరు విధంగా, అయితేనే మీకు మంచిగా జరుగుతుంది, లేకపోతే మీకు చాలా ఘోరం అయిపోయి అందరూ సస్తారని చెప్పేసి చెప్పిందట. అట్లానే ఇంటికాడకు వచ్చి ఇక ఏంది ఇట్లా జరిగిందని చెప్పేసి 3 అన్నములు మిగతా వాళ్ళు ఉంటారు కదా, 3 ముడిదిక్కులు పారిపోయారు. ఇంకేదో జరిగింది మనకు కూడా జరుగుతుంది. 3 ఒకడేమో చింతపల్లిలో పారిపోయాడు, ఒకడేమో నరసాపురం పారిపోయాడు, ఒకడేమో రాళ్ళతో పారిపోయాడు, ఈయన మాత్రం ఇక్కడే ఉండిపోయాడు. దాని తర్వాత పైన పిలిపించి చాకులను పిలిపించి మాదుగులను పిలిపించి అప్పుడు 1 ఎకరం భూమి ఇచ్చి మాదుగులను పిలిపించిండు మా ముత్తాత. ఆ భూమి వాళ్ళకి ఇప్పుడు 50 ఎకరాలు 100 ఎకరాలు చేసుకున్నారు, 100 కుటుంబాలు అయిపోయినాయి వాళ్ళకి.
అయితే ఇట్లా సాగులను పిలిపించినప్పుడు మనందరం పిలిపించి పండుగ చేసిండు. పండుగ చేసిన తర్వాత మంచిగా జరిగింది. మంచిగా జరిగిన తర్వాత ఈయనకు 1 సంవత్సరం ఆగి 2వ సంవత్సరం మళ్ళీ పండుగ చేయాలి. 2వ సంవత్సరం వీళ్ళు అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళని పిలవడం మొదలుపెట్టారు. వాళ్ళు వేరే వాళ్ళు రాకుండా వాళ్ళ భార్య పిల్లలను చూరాకుండా వాళ్ళ ఇంటికి వాళ్ళు పెద్ద ఎవరైతే ఉన్నారో వీళ్ళ తోడుకుంటున్నా అందరూ వాళ్ళే వచ్చారు. తెల్లవాళ్ళు పండుగ చేసి మళ్ళీ మిగిలిన మొత్తం గోతులో పెట్టి వెళ్ళిపోవాల్సిందే పండుగ. ఆ విధంగా జాతర జరిగింది. జాతర జరిగిన తర్వాత మరుసటి మళ్ళీ మరుసటి సంవత్సరం మళ్ళీ పండుగ జరిగింది. అయితే వాళ్ళకు కూడా వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ మొక్కి మాకు కూడా మంచిగా చెప్తానమ్మా, మేము కూడా మళ్ళీ ఆటపోతులు చేస్తాం, పండుగ ఘనంగా చేస్తామని వాళ్ళు మొక్కున్నారు. ఆ విధంగా వాళ్ళు మొక్కున్న తర్వాత వాళ్ళ పెళ్లిని చేస్తుంటే వాళ్ళ ఇళ్లలో వాళ్ళ ఆడపిల్లలకు వచ్చే అల్లుళ్ళకు పట్టింది. మా ఇంట్లో ఏ కార్యం చేసినా కానీ ముందు అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఆ కార్యాన్ని మేము మొదలు పెడతాం అన్నమాట. ఆ విధంగా మేమే మా అన్నదమ్ములు మా ముత్తాతల వాళ్ళు పని చేస్తూ ఉంటే చిన్నగా వాళ్ళ అల్లుళ్లకు వాళ్ళ బిడ్డలకు మళ్ళీ వాళ్ళ చుట్టాలకు వాళ్ళ బంధువులకు అట్లా వ్యాపిస్తూ రాను 2 సంవత్సరాలకు ఒకసారి జాతర. ఆ జాతరలో 3 లక్షల మంది ఒకే నైట్ 3 లక్షల మంది వస్తారు. అయితే అప్పుడు ఆరచెట్టు లేదని అది పుట్ట, దాంట్లో శ్మశానం, పుట్ట మీద శ్మశానం వేసింది, దాని మీద ఆరచెట్లు వేసింది. ఆ ఆరచెట్టు ఆకులు ఎవరు తిన్నా కానీ కళలో వచ్చిన వాళ్ళు ఇంకా రకరకాల జబ్బులు తిన్నా కానీ జబ్బు అనేది నయమైపోతుంది. ఎవరి కోరికలైనా సరే కోరుకున్నా కానీ ఆ కోరికలు నెరవేరుస్తుంది. చదువు కావాలనుకున్నా, ఉద్యోగం కావాలనుకున్నా, పిల్లలు కావాలనుకున్నా వాళ్ళ కోరికలు ఎటువంటి కోరికలైనా అమ్మవారు నెరవేర్చుకుంటూ వచ్చింది. అట్లానే మా ముత్తాత వాళ్ళు అప్పుడు ఏం చేసారు, అడుపక రాయి, ఇటుపక రాయి, వెనకాల రాయి, పైన రాయి, కింద బెచ్చరాళ్ళు ఉండే, ఆ విధంగా ఉండే. దాన్ని మా ముత్తాత వాళ్ళు చనిపోయిన తర్వాత మా తాత వాళ్ళు ఏం చేసారు, మామూలుగా చిన్నపాటి గుడి కట్టారు. దాని తర్వాత ఇంతెత్తు గుడి కట్టిన తర్వాత మళ్ళీ మా నాయన వాళ్ళు ఏం చేసారు, మనిషి ఎత్తు కట్టారు. మనిషి కట్టిన తర్వాత మేము 20 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఉన్న గుడిని మేమే కట్టాం, మా పేరులోనే కట్టాం. ఇప్పుడు మళ్ళీ కూలగొట్టి పబ్లిక్ ఎంత కాదనుకున్నా కానీ ప్రతి ఆదివారం మినిమం ఒక 3 నుంచి పైన 3.5 దాకా పబ్లిక్ 3,500 దాకా పబ్లిక్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ప్రతిరోజు కూడా ఒక మామూలుగా 100 నుంచి 200 దాకా రోజు కూడా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈ విధంగా అమ్మవారిని అభివృద్ధి చేసుకుంటూ మా వాళ్ళందరూ అమ్మవారి కార్యక్రమం నడుపుకుంటూ మా పూజారులను నడుపుకుంటూ మా భాషలను ముందుకుంటూ ఈ విధంగా అభివృద్ధి చేసామండి. ఇది మా బంగారు మైసమ్మ చరిత్ర. అయితే పెద్దమ్మ దేవుని, చిన్నమ్మ బంగారి. ఆ దేవుని పేరు అట్లాగా పక్కన ఒక విగ్రహం పాము పడగలో ఒక విగ్రహం తలకాయ ఉంది, అది దేవి అని అంటాం. నేను దేవి అని చెప్పేసి మా నాన్న చెప్పిన స్టోరీకి రాసుకున్నాను, పుస్తకం కూడా రాశాను. ఆ పుస్తకం కూడా చాలామందికి పంపిణీ చేశాము. అట్లానే దేవి అన్నామేమో ఆ పాము పడగ కింద ఉన్న తలకాయకు దేవి అంటాము. బంగారి చనిపోయిన తర్వాత బంగారి తల్లి అని చెప్పేసి మేము ముక్కునేవాళ్ళం. మేము ముక్కున్న తర్వాత బంగారు తల్లి ఏంది, బంగారు తల్లి అయిపోయింది. బంగారు తల్లి ఏంది, సూత్రులు వచ్చి బంగారు మైసమ్మ తల్లి అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్లో ఈ విధంగా వచ్చిందండి. అమ్మవారికి నేను ఇప్పుడు 5వ మనవాడిని, నా పేరు ధీరావత పాచున్నాయి. ఈ మధ్య కాలంలోనే నేను చైర్మన్ పదవి దిగాను. దాని తర్వాత మా అన్న భాషానాయక్ గారు చైర్మన్ పదవి ఇప్పుడు చేస్తున్నారు. అందులోనే ఆ టెంపుల్ కూలగొట్టి మళ్ళీ మంచి కట్టాలనే ఉద్దేశంతో 1,10,00,000 మా అమ్మవారి సొమ్ము, మా అమ్మవారి డబ్బులు ఉన్నాయి. ఎండమెంట్ వాళ్ళు ఆ టెంటలు వేయించి అది అమ్మవారిని మళ్ళీ అభివృద్ధిలో తీసుకురావాలని చెప్పేసి కడుతున్నాము. అట్లానే 15 లక్షల రూపాయలు మన సుగర్ రెడ్డి సాబ్ ఒక కమిటీ హాల్ కట్టేయమని చెప్పేసి అన్నారు. గెస్ట్ హౌస్ లాగా వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకి ఇబ్బంది కాకుండా అది కూడా ఈ మధ్య టెండర్ అయ్యేటట్టు ఉన్నాయి. మళ్ళీ 8 లక్షలు పెట్టి లెట్రిన్ బాత్రూమ్ అటువంటి కట్టిస్తున్నాము. ఈ విధంగా అంచెలంచెలుగా చేసుకుంటూ ఇంత దూరం వచ్చాము. అమ్మవారి జాగా ఇక్కడ 3.5 ఎకరం మాత్రమే ఉంది. పక్కన మొత్తం ప్రైవేట్ జాగా. అమ్మవారి రూములు కొన్ని సత్రం రూములు అమ్మవారికి ఎవరైతే మొక్కున్నారో వాళ్ళకు రూములు కూడా మేము చూపించాము. వాళ్ళు కూడా చాలామంది సత్రం కట్టారు. ఆ సత్రంలో ఇక ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. వాటిని శుభ్రపరుచుకుంటూ ఇక్కడ మెయింటైన్ చేసుకుంటూ నీళ్లను పొదలేకుండా ఇంకా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కరెంటు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నామండి. ఇది మా అమ్మవారి చరిత్ర. నా పేరు పాచునాయక్, నేను 5వ మనవణ్ణి. జై బంగారు. తర్వాత ఇక్కడికి వచ్చిన భక్తులు ఏమేమి చేస్తుంటారు, ఏమేమి తెచ్చుకుంటే బాగా జరుగుతుంది అనుకుంటారు? వచ్చిన భక్తులు దున్నపోతులు మొక్కుంటారండి, ఆటపోతులు మొక్కుంటారు, కోళ్ళు మొక్కుంటారు, కొబ్బరికాయలు మొక్కుంటారు. అయితే వీళ్ళకి ఏ ఇబ్బంది జరిగినా కానీ అమ్మవారి తాయత ఉంటుంది. ఆ తాయతలో మా పూజారులకు ఎప్పుడు మంత్రాలు రావు, తంత్రాలు రావు, ఏదో రావండి. ఆ అమ్మవారి చెట్టు ఉంది కదా, ఆ చెట్టు ఆకు
ముందు ఉన్న కొంచెం పసుపు కుంకుమ అందులో పెట్టేసి ఆపందులో పెట్టేసి టైట్ చేసేసి కట్టేస్తే వాళ్ళకు ఉన్న ఇబ్బందులు మొత్తం తొలగిపోయే అవకాశాలు ఎక్కువ కానొస్తున్నాయి. ఆ రూపంలో మా పూజలు కూడా దాన్ని నడిపిస్తున్నారు. అయితే ఎక్కువ శాతం దుర్గులు వస్తుంటాయి. దున్నల్ని పండుగ మూమెంట్లోనే మేము ఏమైనా ఒకటో రెండో చేస్తాం తప్ప మీకు మొత్తం టెండర్ హరాస్ చేసేసి పాట పాడించేసి ఆ డబ్బులు మొత్తం అమ్మవారి అభివృద్ధికి. అయితే ఈ దున్నలని ఓన్లీ అమ్ముతారా కోయడం? పాట పాడిస్తాం ఆదివారం కదా. ఇక్కడ దున్నలను కోయడం ఏమి ఉండదా? కోయడం ఎప్పుడు ఉండదు. పండగ మూమెంట్లో అప్పుడు ఏమైనా ఉంటే మాత్రం ఒకటో రెండో అమ్మవారికి అప్పుడు ఆగారం తీసుకోవాల్సిందే తప్పదు. అప్పుడు మాత్రం కంపల్సరీ చేయాల్సింది వస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం టెండర్ వేసేసి పంపించేస్తాం. ఇంకా ఉన్నాయి ఇంకేం లేదు. ఇంకా భక్తులు తేవాల్సింది ఇంకా అంతే కదా. భక్తులు ఇక వాళ్ళ మొక్కుబళ్ళు వాళ్ళు బంగారం తీసుకొస్తున్నారు, వెండి తీసుకొస్తున్నారు, అమ్మవారికి పండు తీసుకొస్తున్నారు, అమ్మవారి పాదాలు తీసుకొస్తున్నారు, అమ్మవారికి చైన్ తీసుకొస్తున్నారు, అమ్మవారికి ఉయ్యాలు తీసుకొస్తున్నారు. వెండి వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేతులతో ఇచ్చి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎండోమెంట్ వాళ్ళు వచ్చారు. కనీసం ఇప్పుడు మేమేమో ఫైట్ చేస్తున్నాం అంటే అమ్మవారికి మేము ఇంత అభివృద్ధి చేసుకుంటూ వచ్చాము కదా. దాదాపు 250 సంవత్సరాల చరిత్ర ఇది అమ్మవారికి. మేము అమ్మవారి మీదనే బతుకుతున్నాం కాబట్టి మాకు వచ్చే దాంట్లో నుంచి సగం మాకు ఇవ్వాలి, సగం మీరు తీసుకోవాలని చెప్పేసి మేము గవర్నమెంట్కు లెటర్ కూడా రాసాము. ఆల్రెడీ ఎమ్మెల్యే గారితో చెప్పించి గతంలో పాత ఎమ్మెల్యే ఉండే ఆయనతో లెటర్ కూడా పెట్టించాము. అది మాకు ఇంకేం రాలేదు. వాళ్ళేమో మన సమ్మక్క సారక్క దగ్గర టెండర్ అక్కడ 33% ఇస్తున్నారు వాళ్ళు అక్కడ ఉన్న పూజారులకు వాళ్ళ వంశీయులు. అట్టా ఆ రూట్లో మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు. వాళ్ళ రూపంలో మా మధ్యన వాళ్ళ మధ్యన అటానే ఆగుతుందండి. వాళ్ళు ఇచ్చేస్తే మేము ఓకే. ఇప్పుడు కనుక మాకు జీతాలు లేవు, పత్యాలు లేవు, ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు మా పూజారులు. ఆ పావుల పొరగా ఎవరైనా భక్తులు వచ్చి ఇస్తే అవి తీసుకొని బతుకుతున్నామండి.